ఈ మీకేం చెప్పాను నేను? 10 ఆజ్ఞలు కంఠస్థ వచ్చేయాలి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమైన మీరు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎందుకంటే నీ దేవుడని యెహోవాని రోషము కలిగిన దేవుడను అని చెప్తున్న మాట. ఈరోజు మాకు పైన ఆకాశంలో ఏం దేవులు ఉన్నాయి? ఇదిగో సూర్యచంద్ర నక్షత్రాలు. భూమిలో ఏమున్నాయి? ఇదిగో కంటికి కనబడుతున్న సృష్టిని. భూమి కింద ఏమున్నది? నీళ్ళలో కూడా ఒక రూపంలో తయారు చేసుకుంటున్నారట. అటువంటి దేవుడు కలిగి మీరు జీవిస్తున్నారు. తర్వాత ఏమిటట? దేవుడైన నామమును యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4వదిగా ఏమిటి చదువుదాం? నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ ఆజ్ఞ ఏమిటి అంటే 8వ వచనం మనం చదువుకుందాం. 8వ వచనం, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవి కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడని యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం అందరూ కూడా హల్లెలూయా. ఇక్కడ మనకేం కనబడుతుందంటే 4వ ఆజ్ఞగా దేవుడు ఒక గొప్ప మాట తెలియజేస్తున్నాడు. ఏమిటంటే విశ్రాంతి దినము. చెప్పండి ఏంటండి? అనగా ఏమిటి? విశ్రాంతి దినం అనగా ఏమిటి? విశ్రాంతి అంటే ఏమిటి? ఏ పని పాటు చేయకుండా కూర్చోవడం. అర్థమవుతుందా? విశ్రాంతి దినం అంటే ఏమిటి చెప్పాలి? ఏ పని చేయకుండా మనము విశ్రాంతి, నెమ్మదిగా ఉండే దినము. అది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్న మాట. 6 దినాలు కష్టపడండి. ఎన్ని దినాలు కష్టపడాలి? గట్టి చెప్పాలి. 6 దినాలు కష్టపడి 7వ దినము నీ దేవుడైన యెహోవా దినము. ఆ దినమున నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, నీ దాసులే కానీ, లేదా నీ పశువే కానీ, పరదేశే కానీ ఏ పని చేయకూడదు. అమ్మా ఏంటండి? ఏ పని అంటే ఏమిటి? పలానా పని అని చెప్పలేదు దేవుడు. ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటి? 6 దినాలు మీరు ఎంతైనా కష్టపడండి. ఏంటట? 6 దినాలు మీరు ఎంతైనా కష్టపడండి. ఇందాక మనం జాషువా మాటలు ఏమన్నారు? దేవునితో సహవాసం అంటే పని పాటు మానేసి ఇంట్లో కూర్చోవడం కాదట. మనం పని చేస్తూ కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండడం అట. చాలామంది ఏం చేస్తారు? దేవుడు మరి దేవునితో సహవాసం కదండి, మరి ఆయనతో మనం ఎక్కువ సమయం గడపాలి కదా, ఈరోజు నేను పని మానేస్తాను. పని మానేస్తే బోవ ఎవరు పెడతారు? దేవుడు అంటాడు, జాగ్రత్త వినండి, నీవు కష్టపడు, నీ కష్టానికి ప్రతిఫలంగా నేను నీకు దీవిస్తాను. ఏంటమ్మా? ఏం చేయాలి మనం? అమ్మా చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి మనం? నిద్ర వస్తున్న వారు స్తోత్రం చెప్పండి. ఆయన ఒప్పుకున్నారండి. దేవుని స్తోత్రం. నిజం, ఆయన నిద్ర వచ్చి నిలిచి ఆయన మొహం కట్టుకొని వచ్చాయి. చాలామంది దొంగలు ఉన్నారు, నిద్ర వచ్చినా సరే ఏం చేస్తున్నారు? మందిరంలో అలాగే కూర్చున్నారు. జాగ్రత్త. నిద్ర వస్తే ఒప్పుకోండి. మనం ఎవరు బయట లేరు, అందరూ బంధువులు, స్నేహితులు. దేవుల్లో మనందరూ ఎవరో క్రీస్తులో మనందరం ఏక శరీరం. హల్లెలూయా. ఒకరు చెయ్యి అయితే ఒకరు కన్ను, ఒకరు నోరు అయితే ఒకరు నాలిక, ఒకరు పళ్ళు, ఒకరు నరాలు, ఏంటి ఒక దేహము, గుండె, ఒక్కొక్క అవయము దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఏమిటట? 6 దినాలు కష్టపడాలి. చాలామంది ఏమంటారండి అంటే, మరి దేవునితో సహవాసం చేయాలంటే మరి మనం పనులు చేసుకుంటే అవ్వదు కదండి. కాదు కాదు, దేవుడు ఏమంటాడో తెలుసా? 6 దినాలు కష్టపడండి, 7వ దినము విశ్రాంతి దినము. అమ్మా జాగ్రత్తగా వినాలి. 7వ దినం విశ్రాంతి దినం ఏమిటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటం నువ్వు మర్చిపోవద్దు. ఇది ఎవరితో చెప్తున్నా తెలుసా? స్వయాన
దేవాది దేవుడే మోషేకు చెప్తున్న మాట, ఇది ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయి. 6 దినాలు కష్టపడండి, గొడ్డుల్లా కష్టపడండి. 7వ దినం మాత్రం మీరు అన్నీ ఆపేయాలి. ఎందుకో తెలుసా? 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 7వ దినమున దేవుడు ఏం చేశాడు తెలుసా? విశ్రమించాడు. దేవుడు ఏం చేశాడు? 7వ దినమున దేవుడు ఏం చేశాడు? పనులన్నీ చేసిన ఈ సృష్టి అంతటిని చూసి దేవుడు విశ్రాంతి పొందాడట. కనుక నీ కుటుంబమే కానీ, నీ యొక్క దాసుడే కానీ, నీ దాసురాలే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ పశువులే కానీ, నీ యొక్క పరదేశే కానీ ఏ పని చేయకూడదు. అయితే చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా పరిశుద్ధంగా ఆచరించాలట. ఎలా ఆచరించాలండి? అమ్మ జాగ్రత్త వినాలి. ఎలా ఆచరించాలంటే ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్న మాట. మరి విశ్రాంతి దినం ఎప్పుడు? అమ్మ చెప్పాలి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. విశ్రాంతి దినము అనగా ఎప్పుడు చెప్పాలి? ఆదివారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్న విశ్రాంతి దినము ఆదివారము కాదు. అర్థమవుతుందా మీకు? విశ్రాంతి దినం ఎప్పుడంట? యూదులకు ఎప్పుడు విశ్రాంతి దినము అని అంటే శనివారం. ఎప్పుడు? శనివారం. జాగ్రత్త వినాలి. మరి శనివారం మరి ఆరాధించకుండా మనం ఆదివారం ఎందుకంటే ఆరాధన చేస్తున్నాం? ఇది అదే ఇప్పుడు చెప్పబోతున్నాం. జాగ్రత్తగా వినండి, చాలా అవసరమైన మాటలు. ఈ మధ్య కాలంలో ఒక గుంపు బయలుదేరింది. పరలోకపు తల్లి. ఎవరనమ్మా? ఎవరో అమ్మా చెప్పాలి గట్టిగా, మీకు తెలియాలి. ఇది మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు వాళ్ళు చాలా చక్కగాన. మాకున్నాయి కొన్ని బొమ్మలు ఉన్నాయి. నిజమండి, కొన్ని బొమ్మలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే బ్యాగులు తగిలించుకొని ఊరూరా తిరుగుతూ పరలోకపు తల్లి విశ్రాంతి దినం అనగా శనివారమే అని చాటింపు వేసుకొని ఊరూరా తిరుగుతున్నారు. జాగ్రత్త, వారు దెయ్యాలు, అపవాది చేత బంధించబడిన భయంకరమైన దురాత్మల వారు. అమ్మా లక్ష్మమ్మ, నీరేటోళ్ళ దగ్గరికి వస్తారు. జాగ్రత్త. నువ్వు క్రైస్తవురాలు కదా, ఆదివారం ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? శనివారం దేవుడు మనకు నియమించిన దినం అనే అబద్ధపు బోధలు ఈరోజు చేస్తున్నారు. జాగ్రత్త. శనివారం విశ్రాంతి దినం ఎవరికో తెలుసా? ఎవరికండి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు. చెప్పాలి. ఎవరికి? యూదులకు. చెప్పాలి. ఎవరికి విశ్రాంతి దినము? శనివారం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనము రక్తములో కడగబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక గుంపు బయలుదేరిందని చెప్పాను కదా. ఆ గుంపు ఏమిటో తెలుసా? పరలోకపు తల్లి. ఏం చేస్తున్నారట వారు? విశ్రాంతి దినము శనివారమే, ఆదివారము కాదు. మీరు ఆదివారం మందిరానికి వెళ్ళొద్దు. శనివారమే దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఆ రోజు ప్రార్థన చేస్తే మీరు పరలోకానికి వెళ్తారని ఒక భయంకరమైన అబద్ధ బోధతో ఈరోజు భయంకరంగా యెహోవా సాక్షులని చాలా ఘోరమైన పరిస్థితిలో ఈరోజు సంఘము శ్రమలలో పడిగెడుతున్న. జాగ్రత్త. యూదులకు విశ్రాంతి దినము శనివారం. మరి నీవు నేను ఎవరము? ఇదే మాట ఆ బొమ్మల్లో ఒక బొమ్మ వచ్చి నన్ను అడిగింది. అప్పుడు నేను మాట చెప్పాను. మరి శనివారం విశ్రాంతి దినము కదా, మీరు ఆదివారం ఆరాధన చేయమని బైబిల్లో ఎక్కడున్నది? ఆదివారం ఆరాధన చేయండి అని బైబిల్లో ఎక్కడుంది? ఎవరైనా చేశారా అని ప్రశ్న వేసినప్పుడు ఒకే ఒక ప్రశ్న అడిగాను. మీరు కూడా అదే ప్రశ్న వేయాలి. మనము మన తండ్రి ఎవరు? అమ్మా ఎవరో? అమ్మా ఆత్మీయంగా కాదు, ఈ భూప్రపంచంలో నా తండ్రి ఎవరు? మా నాన్న జాషువా గారు. మీ తండ్రి ఎవరు చెప్తే మీ యొక్క నాన్నగారు. మరి వారి నాన్నగారి పేరు నాకు తెలీదు. మరి వారి నాన్న పేరు నాకు తెలీదు. మరి వారి నాన్న పేరు తెలీదు. అదే యూదులైతే 10 తరాల తండ్రుల పేర్లు చెప్పకుండా వారు ఉండలేరండి. దేవుడు అంత ఘనత వారికి ఇచ్చాడు. నేను యూదులను కాదు. జాగ్రత్తగా వినాలి అమ్మ, చాలా జాగ్రత్తమైన విషయం. నేను యూదులను కాదు. మరి నేను ఎవరిని? ఒక అన్యుణ్ణి. ఎవరండి? ఒక అన్యుణ్ణి. అన్య కుటుంబం నుంచి నేను వచ్చిన వాడిని. అసలు క్రీస్తు అంటే ఎవరో తెలీదు. అసలు ఆ క్రీస్తు రక్షణ అంటే ఏమిటో తెలియదు. అసలు దేవుడు అంటే కూడా తెలియని వ్యక్తిని నేను. మరి యూదుని ఎలాగవుతాను నేను? దేవుడు ఎవరికి ఇచ్చారని నోవగారు ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చారు?
అమ్మా చెప్పాలి, ఎవరికి ఇచ్చారు ఈ మాట? దేవుడు ఏర్పాటు చేస్తున్న జనాంగమైన యూదులకి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన మాట. శనివారము విశ్రాంతి దినము, అది దేవుడు వారికి ఇచ్చిన కట్టడ. అమ్మా ఎవరికి ఇచ్చారు ఇది? ఇశ్రాయేలు ప్రజలకి శనివారం మీరు విశ్రాంతి దినము వ్యర్థముగా మీరు దాన్ని చేయకూడదు, దానిని మీరు చాలా చాలా శ్రద్ధగా మీరు ఆచరించాలి అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన నియమం. మరి ఆదివారం ఏంటండి? ఆదివారం ఎక్కడా అని అంటే జాగ్రత్తగా వినండి, ఆదివారం ఎవరితో తెలుసా? యేసుక్రీస్తుది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి జనాంగము కూడా ఆదివారపు క్రైస్తవులం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగండి అని అంటే జాగ్రత్తగా వినండి. ఒకసారి బైబిల్ తెరుద్దాం. బైబిల్ ఉందా మీ చేతిలో? బైబిల్ ఉందా మీ చేతిలో? లోకాసు వార్త అందరూ కూడా తెరుద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయం. త్వర త్వరగా లోకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామా? ఎప్పుడండి అమ్మ? గట్టి చదవాలి. ఎప్పుడు ఇది? ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వెళ్ళారు. చాలండి, చాలు. ఎవరా స్త్రీలు? అసలు ఆదివారం ఏమిటి? ఎవరి వద్దకు వెళ్ళారు అని అంటే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన సమాధి వద్దకు ఆదివారపు తెల్లవారుజామున స్త్రీలు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పునరుద్ధానమయ్యారు? అమ్మా చెప్పాలి, అక్కడ ఏముంది అమ్మా? అక్కడ అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పునరుద్ధానమయ్యారు? ఆదివారం. అది చెప్పండి. ఎప్పుడు? ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములు పట్టుకొని యేసుక్రీస్తు వారు ఉన్న సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ యేసయ్య లేడు. ఎందుకో తెలుసా? ఆయన మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి ఆదివారపు ఆరాధన అంటే. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్షణ అనుభవిస్తారో వారికి శనివారపు ఆరాధనలు కాదు. నా యేసయ్య సజీవుడు, మరణాన్ని ఓడించి మరణ పునరుద్ధానుడైన యేసయ్యను ఆరాధిస్తున్న నేను, నాకు శనివారం ఆరాధనలు కాదు, ఆదివారమే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారమే నాకు విశ్రాంతి దినము. అర్థమైంది మీకు? ఈ మాట చెప్తే ఆ బొమ్మలు పారిపోయినాయి, ఏం మాట్లాడలే. పస్కాను ఆచరిస్తున్నారా అని అడిగినప్పుడు పస్కాను ఆచరించవలసింది మేమే. అయితే అప్పుడు నేను ఒకటి అడిగాను, అలాగమ్మా అయితే మీరు శనివారం ఆచరించాలంటున్నారు కదా, మరి యేసు ప్రభు వారు ఆచరించారంటున్నారు కదా, మరి ఆయన ఎవరు? యూదుడు, నిజమే. మరి మీరు బలులు అర్పిస్తున్నారా అని అడిగాను నేను. ఏమ్మా, మరి నువ్వు పస్కాను ఆచరించినప్పుడు నీవు మరి బళ్ళు కూడా ఆచరించాలి కదా, మరి మందిరంలో బళ్ళు వేస్తున్నారా అని అడిగా. మరి మీరు సున్నతి చేయబడ్డారా అని అడిగాను. అంటే ఎవరో వారి కుమారులకి ప్రథమ సంతానములకు సున్నతి చేశారా అని అడిగినప్పుడు మాటలు లేవు. దేవుడు విశ్రాంతి దినము ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేశాడు. 6 దినములు కష్టపడి 7వ దినముగా మీరు విశ్రాంతి పొందాలి. ఏ పని మీరు చెయ్యకూడదు. అక్కడ ఏం రాశాడో తెలుసా ఆయన? నీ దాసుడే కానీ, నీ దాసురాలే కానీ, నీ యొక్క కుమారుడే కానీ, కుమార్తె కానీ ఎవ్వరూ పని చేయకూడదు. అసలు విశ్రాంతి దినం అనగా ఏమిటో తెలుసండి? నీవు దేవునితో సహవాసము చేసే దినం, నీవు దేవునితో సంబంధము కలిగి ఉన్న దినము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఇదిగో, ఇవన్నీ విడిచిపెట్టండి, ఆ ఒక్క దినము మీరు నాతో సహవాసం చెయ్యండి. ఆ ఒక్క దినం మీరు ఏం చేయాలి? నాతో సహవాసం మీరు చెయ్యండి. అన్ని విడిచిపెట్టండి. ఆఖరికి నీ పరదేశేనండి చుట్టాలు వచ్చినా సరే వారితో పనులు కాదు, రమ్మను మందిరానికి, ప్రార్థన చెయ్యండి. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్న మాట ఎందుకో తెలుసా? ఆ యొక్క పరిశుద్ధముగా దీన్ని నువ్వు ఆచరించడం మానవద్దు, మర్చిపోవద్దు. జాగ్రత్త అని దేవుడు సెలవిస్తున్న మాట. ఇశ్రాయేలుకు ఆ విశ్రాంతి దినం ఎంత పవిత్రంగా దేవుడు ఉంచాడంటే
ఆనాడు మీరు అన్ని పనులు మానాలి. అది మీకు ఎంత లాభమైనా సరే, అది మీకు ఎంత 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 ఉపయోగకరంగా ఉన్నా సరే, దాన్ని విడిచిపెట్టి మందిరానికి మీరు రావాలి. వచ్చి ఏం చేయమన్నాడు తెలుసా దేవుడు? మీరు, మీ కుటుంబాలు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా నన్ను ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఆయన మాట అన్నాడు ఏమిటో తెలుసా? యెహోవా మందిరముకు వెళుతుమని జనులు నాతో అన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సంతోషించాడు. ఏం చేశాడండి అమ్మా? ఏం చేశాడు? ఏడవలేదు. జనులు యెహోవా మందిరముకు వెళుతుమని నాతో అన్నప్పుడట ఆయన అంటున్నాడు, నేను సంతోషించి గంతులు వేశాను. మరి మనకి ఏంటి? నా వైపు చూడాలి. ఏంటట? దేవుని మందిరం అంటే ఈరోజు ఎలాగైపోయిందో తెలుసా? ఒక ఆట విడుపులాగా దేవుని మందిరం అయిపోయింది. ఏంటండి? ఎలాగైపోయింది దేవుని మందిరము? ఒక ఆట విడుపులాగా అయిపోయింది దేవుని మందిరం. 6 దినములు కష్టం అంటే ఏమిటో తెలుసా అమ్మా? 6 దినాలు దేవుడు ఎందుకు కష్టపడమన్నారో తెలుసా? తిని ఇంట్లో కూర్చోమనలే. 6 దినాల కష్టం అంటే ఏమిటో తెలుసా? నీవు కష్టపడితేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటి? సోమరిపోత అంటున్నాడట. సోమరోడు జాగ్రత్తగా వినాలి. వీధిలో సింహం ఉన్నందున నేను పనికి వెళ్ళటం లేదు. మా సామెతలో ఉంటుంది. ఏమంటున్నాడు? వీధిలో ఏముందంట? అమ్మ జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. వీధిలో ఏముంది? ఏంటి? వీధిలో సింహం ఉంటుందా? అమ్మ చెప్పాలి. వీధిలో సింహం ఉంటుందండి. మరి ఆడేమంటున్నాడు? వీధిలో సింహం ఉంది కాబట్టి నేను పనికి వెళ్ళను. నిజం, చాలామంది బద్ధకస్తులు అయిపోయారండి. అంటే ఏదో ఒకలాగా పని చేయకుండా ఇంట్లో కూర్చొని చాలామంది ఉన్నారు. అలాంటి వారికి బట్టి చెప్తున్నాడు దేవుడు. ఏడు తెలుసా? 6 దినములు మీరు కష్టపడాల్సిందే. ఏమా? ఏం చేయాలి మనం? అమ్మ ఏం చేయాలి? 6 దినాలు కష్టపడాల్సిందే. కానీ 7వ దినాన్ని విశ్రాంతి దినము, అది నీకు చాలా పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. అంటే ఏమిటో తెలుసా? నువ్వు అక్కడ ఇక్కడ పని చేసుకొచ్చి మందిరంలో కూర్చోవడం కాదు, లేదా అక్కడిక్కడ మాట్లాడుకోవడం మందిరంలోకి వచ్చి కూర్చోవడం కాదు, లేకపోతే నీ పనులన్నీ ఇదిగో కొంతసేపు ఆపి తర్వాత వెళ్ళి పని చేయడం, అది కాదు. ఆ దినమున సంపూర్ణంగా నీవన్నీ మూత వేయబడాలి. ఏం చేయాలండి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మా జీవితంలో జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను, ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఆదివారం, ఇది ఏ సీజన్లో తెలుసండి అమ్మ? ఆ వైపు చూడండి అందరూ. ఇది బాగా 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 ముహూర్తాలు ఉన్న సమయము. అవునా కదా? అవునా కదా? బాగా ముహూర్తాలు అంటే పెళ్లి ముహూర్తాలు అమ్మ. ఏ ముహూర్తాలు? పెళ్లి ముహూర్తాలు. మామూలుగా మన హైందవ సోదరులకి ఇది చాలా మంచి తరుణం అని వారు భావించి మంచి మంచి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే జాగ్రత్తగా వినండి, దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా? క్రైస్తవులు కూడా ఎగబడుతున్నారు ఆ ముహూర్తాల కొరకు. ఏం చేస్తున్నారండి అమ్మ? ఏం చేస్తున్నారు? అర్థవంతులని చెప్పింది. మన హైందవ సోదరులకి ఈ యొక్క ముహూర్తాలు చాలా విలువైనవి కాబట్టి వారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మాకు కూడా చాలా క్యాటరింగ్లు వచ్చినాయి. కానీ ఎంత దౌర్భాగ్య స్థితి అంటే క్రైస్తవులు కూడా అదే ముహూర్తాలకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి. అర్థమైందని చెప్పింది మీకు అమ్మా. క్రైస్తవులు కూడా అదే ముహూర్తాలకి ఏం చేస్తున్నారు? మరి వారి క్రైస్తవులు అనాలా, నామకర్తులు అనాలా? వారు అన్యులే. ఏంటండి? వారు కూడా అన్యులే. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మాకు కూడా ఒక క్యాటరింగ్లు వచ్చినాయి. దగ్గర దగ్గర ఒక క్యాటరింగ్ ఏమో 600 మందికి, ఒక క్యాటరింగ్ ఏమో 400 మందికి, ఒక క్యాటరింగ్ ఏమో 1500 మందికి. మాకు అంటే ఆ 1500 క్యాటరింగ్ నా వరకు వచ్చింది. మాట్లాడుకున్నాం, అన్నీ అయినాయి. తీరా డేట్ మేము అడగడం మర్చిపోయాం. ఎప్పుడునంటే ఆదివారం. ఏంటి అప్పారావు గారు? ఏంటండి? ఎప్పుడట? ఆదివారం అనగాలి. ఒకటే చెప్పాం, మేము చెయ్యము. ఎందుకనంటే ఈ ఆదివారము నా దేవుడిది. ఎవరిదండి ఇది? నా దేవుడిది. నాకు విమోచన కలిగిన దినం ఈ దినము. ఈ దినము నాకేం దొరికింది తెలుసా? విశ్రాంతి దొరికింది. పాపం నుండి విమోచన నాకు కలిగింది. పాపం నుండి దేవుడు నన్ను విడిపించిన దినమే ఈ యొక్క ఆదివారము. అనగా ఏమిటి? ఆ దినమున యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినము. ఎంత దౌర్భాగ్యత అంటే మన ఇందులో కూడా ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడేలని ఒక రోజు కేటాయిస్తున్నారు. ఏంటి? ఆదివారం ఆ 3 రోజు. గుడ్ ఫ్రైడే ఏమో ఏప్రిల్ 18 ఎప్పుడో, తర్వాత ఏమో
మరి మూడో రోజున ఈస్టర్ అని చెప్పి ఆ 3 రోజులే, మరి మిగతా రోజులు ఆదివారాలు కాదా, శుక్రవారాల ప్రార్థనలు కాదా? ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే మీరు విన్నారమ్మా? గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి చెప్పాలి? గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి చెప్పాలి? గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? అది చెప్పలేకపోతున్నారే. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? అమ్మ నేను తెలుగే మాట్లాడుతున్నా లేకపోతే తమిళే మాట్లాడుతున్నానా? తమిళ వచ్చిన ఉన్నారు ఇక్కడ? నేను తెలుగే కదా మాట్లాడుతున్నాను. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? యేసయ్యను సిలువ వేసిన దినము. మరి ఈస్టర్ అనగా ఏమిటి? యేసయ్య తిరిగి లేచిన దినము. చాలా మంచిదే, ఓకే. మరి ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటున్నారు అమ్మ? గడ్డి చెప్పాలి. డిసెంబరు 25వ తారీఖున. మరి గుడ్ ఫ్రైడే ఎప్పుడు రావాలి? పలానా ఒక రోజుకి ఫిక్స్ అయ్యి ఉండాలి, అంతేనా? అంతేనే కాదా? డిసెంబర్ 25 అన్నప్పుడు గుడ్ ఫ్రైడే కూడా పలానా రోజున ఫిక్స్ అయ్యి ఉండాలి. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాలెండర్ తిరగేయండి. 24, 23, 22, 21 క్యాలెండర్ తిరగేయండి. ఏ రోజు కూడా, ఏ సంవత్సరము కూడా గుడ్ ఫ్రైడే ఒక రోజు రాలే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? గుడ్ ఫ్రైడే ఏ సంవత్సరము కూడా ఒకే రోజున రాలేదు. ఎందుకు రాలేదు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది మానవ కల్పితాలు. అర్థమైంది మీకు? ఇది గుడ్ ఫ్రైడే ఎవరు పెడతారో తెలుసా ఏంటి? మా జాగ్రత్త వినాలి. గుడ్ ఫ్రైడే ఎవరు పెడతారో తెలుసా? పోప్. ఎవరండి? రోమన్ క్యాథలిక్కి హెడ్ అయిన పోప్ పెడతాడు. ఈ పలానా రోజున గుడ్ ఫ్రైడే, ఆ రోజు మీరు ఆరాధన చేయండి యేసుక్రీస్తుకు అని. ఏమో ఒక్క రోజుకి చేయాల్సిందా భక్త దేశయ్యను ఏంటి? ఒక్క రోజుకి యేసయ్యని ఆరాధన చేసి సరిపోతుందా? దావీదంటే నా జీవిత కాలం అంతా ఆరాధన చేస్తున్నా, ఇది సరిపోదు. పౌలు అంటాడు, ప్రభువా నాకు ఇంకా వయసు అయిపోతుంది, ఇంకా వయసు కావాలి. ఎందుకంటే ఇదిగో నిన్ను, నీ యొక్క మరణాన్ని అనేకులకు ప్రచురం చేయడానికి నాకు వయసు సరిపోవటం లేదు. ఏంటి? వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే మనం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం మనం గుడ్ ఫ్రైడే. ఒక మానవ కల్పితాలకి ఈరోజు సంఘాలు ఆధారపడిపోయి ఉన్నాయండి. అలాంటి పండుగలు వ్యర్థం మనకి. నిజముగా నా యేసయ్య నాలో, నా జీవితంలో పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. అదే నిజమైన ఈస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి నిజమైన పునరుద్ధానమును. కావున గమనించుకోండి, గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఒక రోజు రాలే గుడ్ ఫ్రైడే. ఇది మానవ కల్పితాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటో తెలుసండి అమ్మ? చెప్పాలి ఏంటి? ఆ రోజు ఏడ్చేసి ఓ ప్రభువా ప్రభువా అని ఏడ్చేయడం కాదు. నిజముగా నీలో భారం ఉంటే, ప్రభువా నేను ఇంకా మారలేదయ్యా, నా బ్రతుకు మారలేదయ్యా, ఇంకా పాపంతో కొట్టుమిట్టాడుతున్నాను, నన్ను విడిపించు. నువ్వు ఏనాడైతే విడుదల పొందుతావో ఆనాడే నీకు ఈస్టర్, గుడ్ ఫ్రైడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏనాడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో ఆనాడే నీకు గుడ్ ఫ్రైడే. ఈ ఒక్క మాటను పట్టుకొని 40 రోజుల ప్రార్థనలని వ్యర్థమండి. నీ బ్రతుకు మారకుండా, మనసు మారకుండా, పాపమును విడిచిపెట్టకుండా 40 రోజులకు భక్తి చేస్తున్న భక్తి జనాంగమును చూచి దేవుడు అసహించుకుంటున్నాడు. నేను అంటున్న మాట ఇదిగో, ఆనాడైతే కట్టబడిన మందిరముల కొరకు నేను చెప్పిన మాట 7వ దినము విశ్రాంతి దినము. ఈనాడైతే ఏమిటో తెలుసా? మీ దేహమే దేవుని ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ప్రవచనం చేసిన మాట ఏమిటో తెలుసు? ఇదిగో కట్టండి, 3 దినాల్లో పడగొట్టండి, నేను తిరిగి ఎన్నో కట్టబడతాను. 3 దినాలు దీన్ని తిరగొట్టండి మందిరాన్ని, నేను 3 దినాల్లో తిరిగి కడతానంటే ఏమిటో తెలుసండి? భౌతికమైన మందిరాలు కాదు, ఆత్మీయ మందిరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ భయంకరమైన వేషధారులమైన మందిరాలు కొలబడిపోవాలి, ఆత్మీయ మందిరాలు తిరిగి కట్టబడాలి. హల్లెలూయా. చెప్దాం అందరూ హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమును ఆనాడు దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీకు ఒక గుడారమును ఏర్పాటు చేస్తున్న, ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారంలో మీరు ప్రతి శనివారం మీరు ఏం చేయాలి అనగా ప్రతి విశ్రాంతిని ఆచరించడం మర్చిపోవద్దు. ఆ తర్వాత మందిరము కట్టబడింది. సొలొమోను ద్వారా ఏమైందండి? మందిరము కట్టబడింది. అందరూ ఆరాధనలు చేస్తున్నారు. చాలా చాలా ఆరాధనలు చేస్తున్నారు, చాలా బలులు అర్పిస్తున్నారు.
చాలా విధాలమైన కార్యాలు జరిగిస్తున్నారు. అన్నీ అయిపోయినాయి. యేసుక్రీస్తు వారి సమయం ఆసన్నమైనది. జాగ్రత్తగా వినాలి. ముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. జాగ్రత్త 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 జాగ్రత్త. యేసుక్రీస్తు వారి సమయంకి వచ్చినప్పుడు ఆయన ఏమంటుండో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయము. ఏంటట? కట్టబడుతున్న మందిరాలు ఏంటండి? అస్తాకృత ఆలయంలో నివసించుటకు నేను ఏమి చేయగలను ప్రభువా? అందులో నివసించవు. కట్టబడిన మందిరాల్లో నీవు నివసించవు. ఎందుకో తెలుసా? నా దేహమే నీ ఆలయం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆనాడు కట్టబడిన మందిరంలో ఆరాధన జరిగేవి, విశ్రాంతి దినాలు జరిగేవి. ఈనాడు మన దేహం అనే దేవుని ఆలయంలో ఆరాధన జరగాలి. చదువుదాం అందరూ కూడా ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి అందరూ కూడా. చెప్పాలి, చదవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. చాలు. ఏంటట? మీరు కృపకు మీద దాసులు. అమ్మా నా వైపు చూడాలి, చాలా ప్రాముఖ్యమైనది. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు పౌలు? మీరు కృపకు దాసులు. కృప అనగా ఎవరు అమ్మా? చెప్పాలి. కృప అనగా ఎవరు? చెప్పాలి, గట్టి గట్టి చెప్పండి. కృప అంటే ఎవరు అమ్మా? స్త్రీలు చెప్పాలి, చెప్పాలి. మంచి జోకులు ఉన్న మాటలు, మంచి మీ మనసుకు నచ్చిన మాటలు చెప్తే చాలా చాలా మంచిగా ఆనందిస్తాం కదా. కానీ ఇది ఆత్మీయ జీవితంకు సంబంధించిన మాటలు. సాతానుడు విననివ్వడండి. సాతానుడు విననివ్వడు. ఎందుకంటే ఈ మాటలు వింటే నువ్వు బాగుపడిపోతావు. ఈ మాటలు వింటే ఆడి బంధాల నుంచి బయటకు వచ్చేస్తావు. ఈ మాటలు వింటే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావు. ఈ మాటలు వింటే మారు మనసు పొందుతావని నీ ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఎక్కడో పెట్టి దేవుని మాటలు వినకుండా చేస్తున్నాడు. నజరుడని యేసు నామములో అవన్నీ బంధించబడును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. మన మందిరంకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు ఇచ్చిన అధికారం ఏమిటి? మీ యొక్క కాళ్ళ కింద నాగపాములు నేను ఉంచుతున్నానే, తొక్కేలు మీరు. దేవుడిచ్చిన మంచి అధికారం ఏమిటో తెలుసా? సాతానును ఎదిరించే అధికారము నీకు ఇచ్చాడు ఆయన. సాతానుని నీ కాళ్ళ క్రింద తొక్కే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎందుకు మన మీద నిద్రలో ఏలుబడి చేస్తుంది? ఎందుకు మన మీద అపవాదుడు ఏలుబడి చేస్తున్నాడు? జాగ్రత్త. ఆడు ఏలుబడి చేస్తున్నాడంటే మనం ఏంటట? వాడికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి. దేవుని మాటను విననివ్వకుండా ఈరోజు ఏం చేస్తున్నాడు? విచ్చలవిడిగా చేస్తున్నాడు. ఆ విశ్రాంతి దినము నీలో జరగాలి. మనం ఎవరంటండి? ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు. ధర్మశాస్త్రము మనలో ఉండకూడదు. ధర్మశాస్త్ర సంబంధమైన కాడిలు మనలో ఉండకూడదు. ధర్మశాస్త్రంలో ఏమి లేదో తెలుసా? రక్షణ లేదు. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఇటట ధర్మశాస్త్రంలో రక్షణ లేదు. ఎందుకో తెలుసు? ధర్మశాస్త్రం నువ్వు పాపం చేస్తే నువ్వు మరణించవలసిందే. ఒకవేళ నువ్వు తప్పు చేసావా నీ పైన అంతే. నరహత్య చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు. ఇటట నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నువ్వు ఏది చేసినప్పుడు ఒకవేళ నీ శరీరాంతో పాటు నీ ఆత్మ కూడా మరణిస్తుంది. ధర్మశాస్త్రంలో నీకు రక్షణ లేదు, కృప లేదు. కానీ కృప ఎవరిలో ఉందో తెలుసా? మనము కృపకు దాసులము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే భూమి మీదకి నీకు కృపనిచ్చాడండి. పాపము వలన వచ్చు జీతం అనే మరణమును, ఆ మరణమును తొలగించి కృపానిధి నీకు ఇచ్చి మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అర్హులము కారుగా ఉన్న మనల్ని అర్హత కలిగించినదే కృప. పౌలు గారు అంటున్న మాట ఏమిటో తెలుసా? మీరు ధర్మశాస్త్రానికి బానిసలు కాదయ్యా, మీరు ఎవరో తెలుసా? కృపకు దాసులు. అబ్బా మంచి మాట. ఏంటండి? కృపకు దాసులు మీరు. దేవుడు చెప్తున్న మంచి మాట. మీరు కృపకు దాసులు. మరి మీ ఆరాధన ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరగాలి ఆరాధన? ఎప్పుడు జరగాలి ఆరాధన? శనివారం కాదు. ఇంకో మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 7వ వచనం. త్వరగా తీద్దాం.
త్వరగా తీద్దాం. ఆది అపోస్తలులు వేసిన బాట ఏమిటో ఒకసారి చూద్దాం. ఆదివారమున ఏంటంటే అండి, ఆదివారమున మీరు రొట్టె విడిచుట కూడినప్పుడు చాలు. ఎవరంటండి కూడుకున్నారు? ఆది సంఘము కూడుకున్న రోజు ఆదివారము. అగ్ని నాలుకలు భూమి మీద దిగిన రోజు ఆదివారము. పరిశుద్ధాత్ముడు భూమి మీద దిగిన రోజు ఆదివారం అండి. అమ్మా, అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్ముడు భూమి మీద దిగిన రోజు ఎప్పుడట? ఇప్పుడు ఆదివారం. ఎందుకో తెలుసా? ఆ దినమున ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినము. నీకు మరణము పైన అధికారము కలిగిన దినము ఆదివారము. ఎవడైనా మీ ఇంటికి వచ్చి ఆదివారము కాదు, ఆరాధన శనివారమే అని వాగితే ఆయన తన్ని తాలింపు పెట్టి పంపించాడు. ఆదివారము దేవుని దినము. ఎంతమంది నమ్ముతున్నారు? అలాంటి వారు మనం ఏం చేయాలట? దేవుని మందిరంకి పరుగులేడి రావాలి. ఆదివారం ఏం చేయాలి? మనం దేవుని మందిరంకి పరుగులేడి రావాలండి. ఆదివారం నాడు ఏం చేశారంటే అండి, రొట్టె విరిచారు. ఎప్పుడు విరిచారు? శనివారం ఉంది అక్కడ. ఆదివారం. ఆది అపోస్తలులు రొట్టె విరిచిన దినము శనివారము కాదు, ఆదివారం. ఈ దినమున ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు దేవుని కృపకు దాసులు అగుటకే తప్ప మీరు ధర్మశాస్త్ర బానిసలు కాదని ఆయన సెలవిస్తున్నమాట. ఆదివారం అనేది మరణ పునరుద్ధరణ జరిగిన దినము. ఆ దినమునట నీవు అన్ని విడిచిపెట్టాలి. ఏముందండి అక్కడ? ఆ విశ్రాంతి దినమున నీ పనివారు ఎవరితో పనులు చేయించకూడదు. నీకున్నవన్నీ విడిచిపెట్టి అన్నీ అక్కడ అలా పెట్టి మందిరానికి పరిగెట్టి రావడమే. మందిరానికి పరిగెట్టి నీవు రావడమే. ఎందుకు రావాలి మందిరానికి? అమ్మ చెప్పాలి, ఎందుకు రావాలి మనకు మందిరానికి? చదువుదాం ఒక మాట, ఆఖరికి ఒక మాట చదువు, నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదువుదామా? 6వ అధ్యాయం 19-20 వచనాలు. 6వ అధ్యాయం చదువుదాం ఒకసారి త్వరగా. నీ దేహము దేవుని వలన, ఎవరి వల్ల అనుగ్రహించబడిందంటే ఈ దేహము, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది గనుక మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏంటండి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. చదవండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ దేహముతో దేవుని మీరు మహిమపరచుడి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మందిరానికి రావాలి మనం? ఈ దేహము ఎవరి ఆలయం అటండి? అందరు నా వైపు చూడాలి. ఎవరి ఆలయం ఇది? దేవుని ఆలయం. అందులో ఎవరున్నారట? అందులో ఎవరున్నారు? అక్కడ రాసుంటుంది పరిశుద్ధాత్ముడు ఉన్నారని మీరు ఎరుగరా? ఈ దేహము ఎవరి ఆలయము? దేవుని ఆలయము, దేవుడు నివసించే స్థలము. గొప్ప గొప్ప మందిరాల్లో లేడు దేవుడు. పెద్ద పెద్ద మందిరాల్లో లక్షల కోట్ల మంది కట్టబడిన మందిరాలు కాదు అని అంటున్న మాట. మీ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయం ఉన్నదని ఎరుగురా? అందులో ఉన్న పరిశుద్ధాత్ముడికి అది ఆలయం ఉన్నదని ఎరగరా మీరు? అయితే మీరు మీ సొత్తు కాదు. ఎందుకు మందిరానికి రావాలి? ఏం చేయాలి? ఎందుకు మందిరానికి రావాలి? నేను ఎందుకు యేసయ్యని ఆరాధించాలి? ఎందుకు యేసయ్యని నేను ఈ విధంగా కూర్చొని స్తోత్రం చేయాలి అని అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎవరు కొన్నారు మనల్ని? ఎవరు కొన్నారు? గట్టి చెప్పాలి. ఎవరు కొన్నారు మనల్ని? ఎవరు చెప్పటం లేదు. లోకస్తులు కాదు, లోకము కాదు. కొన్నది మిమ్మల్ని ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. పాపానికి బానిసలైపోయిన నిన్ను, ఇదిగో ధర్మశాస్త్రానికి బానిసైపోయిన నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు తన సొత్తుగా, తన రక్తమునిచ్చి తన సొత్తుగా కని ఈరోజు అంటున్నాడు, ఏడో తెలుసా మీరు? మీ దేహముతో నన్ను కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ దేహముతో దేవుని కనపరచాలంట. దేహములో ఉన్న పరిశుద్ధాత్మనితో దేవుని కనపరచాలంట. ఈరోజు మనం ఎవరిని కనపరుస్తున్నాం? ఈ దేహము దేవుని ఆలయం ఉన్నదని ఎరగరా మీరు? ఇది మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఇది దేవుని సొత్తు. మనం ఎవరి సొత్తు అండి?
మా నాన్నగారండి, మా అమ్మగారండి, మేము పలానా గోత్రానికి కులానికి పలానా మతానికి చెందినవారం అంటే ఆయన అంటున్నాడు అవన్నీ వ్యర్థం, అవన్నీ కాదు. మిమ్మల్ని పాప నుండి విడిపించింది నేను మిమ్మల్ని కొన్నాను కనుక మీరు నన్ను స్తుతించాలి. ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? దేవుని స్తుతించాలి. ఆ యొక్క స్తుతి, ఆ ఆరాధన మర్చిపోకూడదు. మనం దేవుని ఆలయం. మనం ఆనాటి కాలంలో, ఆ యొక్క ధర్మశాస్త్ర కాలంలో దేవుడు నియమించేది, ఇదిగో విశ్రాంతి దినం అందరూ మీరు చేరండి గుడారంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో చేరండి, ఇదిగో ప్రతిదినం ఆరాధన చేయండి, ఇదిగో ప్రతి విశ్రాంతి దినం చేరండి అని చదివిస్తే, ఈ యొక్క యేసుక్రీస్తు వారి కొత్త నిబంధన సంఘం ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తులో కడగబడిన నీవు ఇదిగో ఆదివారం మరణ పునరుద్ధానం జరిగిన నాడు నీవు దేవుని మందిరంలో ఉండి నువ్వేం చేయాలి? ఆరాధన చేయాలి. మీరు మీ సొత్తు కాదు. అందుకని ఆదివారం ఎవ్వరు కూడా మానొద్దండి. అమ్మ మరలా చెప్తున్నాం, ఆదివారం ఎవ్వరు కూడా దేవుని మందిరంలో మానొద్దు. నాకేదో కలిసి వస్తుందని కాదు అమ్మా, నాకేదో మీరు వస్తే నాకేదో కలిసి వస్తుందని కాదు. మనము మన సొత్తు కాదని చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? మీరు మీ సొత్తు కాదు. మరి మీరు ఎవరి సొత్తు? అమ్మా ఎవరి సొత్తు అట? మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎవరు ఇచ్చారు మన విలువ? ఎవరు ఇచ్చారు మన వెల ఇచ్చి ఎవరు కొన్నారో తెలుసా? లోకము కాదు, పాపము కాదు, సాతానుడి గారు కాదు. ఇదిగో యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఈరోజు మనం ఏమయ్యాం? విమోచించబడ్డాం. దేవుని సొత్తుగా, దేవుని సొత్తు అయిన ప్రజలుగా నియమించబడ్డాం. మరి దేహం మీద ఎవరికి అధికారం ఉంది? చెప్పాలి, ఎవరికి అధికారం ఉంది? నీ ప్రాణాత్మ దేహముల మీద ఎవరికి అధికారం ఉందో తెలుసా? ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తుకు అధికారం ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతానుడితో మాట చెప్పాలంటే అందరూ కలిసి చెప్పండి ఈ మాట. సాతానా చెప్పాలి. ఏం చెప్పరా? మీరు వాళ్ళు బంధువులు, స్నేహితులా? సాతాను ఏమి ఇంటికి వస్తాడు రోజును? చెప్పాలి అమ్మా, గట్టిగా చెప్పాలి. సాతానా, నీకు నా కుటుంబం పైన అధికారము లేదు. నేను నా యేసయ్య సొత్తు. మరలా చెప్పండి. సాతానా, నీకు నా కుటుంబం పైన, చెప్పాలి. ఏం చెప్పరా? గట్టిగా మళ్ళీ చెప్పండి. సాతానా, నీకు నా కుటుంబం పైన అధికారము లేదు. మరమరమని ఎవరి సొత్తు? చెప్పండి. నేను నా యేసయ్య సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేహం అనే ఆలయంలో ఎవరు నివసించాలి? మరి ఆ దేవుడు నివసించిన ఆలయం ఎంత పరిశుభ్రంగా ఉండాలి? లోకముతో ఉంటే శుభ్రంగా ఉంటుందా? ఒక చెత్త కుండి దగ్గరికి వెళ్తే శుభ్రంగా ఉంటుందా? ఒక లోకాన్ని పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుందా? పాపాన్ని దాచుకుంటూ లోపల ఆ యొక్క పరిశుద్ధాత్మను ఆనందిస్తాడా? ఆనందించడు. ఆనాడు వ్యర్థంగా ఆచరించొద్దని చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఆచరించమని చెప్తున్నాడు మాట. ఈ దినాన్ని ఏం చెప్తున్నాడో తెలుసా? నీ ప్రాణాత్మ దేహముల పైన అధికారం ఉన్న దేవునికి నీవు సొత్తు గనుక నీ దేహం అనే ఆలయమును నీవు చాలా 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 పరిశుద్ధంగా ఆచరించడం మర్చిపోవద్దు. నీవు ఈ ఆలయమును, ఈ కనబడుతున్న ఈ ఆలయంలోకి వచ్చి కడుక్కోవాలి. ప్రతి మలినం ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. వీరు విలువ పెట్టి కొనబడ్డారు. లోకానికి దాసులు కాదు మీరు. ఇదిగో 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 భయంకరమైన పాపానికి దాసులు కాదు, ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. మీరు కృపకు దాసులు, అనగా యేసుక్రీస్తు వారికి మీరు కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.